సో ఇవాళ వీడియో మీ అందరికి అర్థమైపోయింది కదా. సో చాలా సర్ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ కాలేజ్ టూర్. సో కాలేజ్ టూర్తో పాటు బెనిఫిట్స్ కూడా చాలా ఉండబోతున్నాయి అన్నమాట. సో ఈ వీడియో మొత్తం మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఏంటి ఆ బెనిఫిట్స్, ఏంటి కాలేజ్ టూర్లో స్పెషల్ అన్నది మీకైతే అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే శివ ఆఫీస్కి వెళ్ళిపోయారు, నేను పిల్లలు బయలుదేరదాం అని అనుకుంటున్నాము. ఇప్పుడు కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 బెనిఫిట్స్ ఉంటున్నాయి. సో అందుకే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూ గోనా హ్యావ్ ఆల్ ద ఫన్. లెట్స్ గో. సో ఇంట్లో అలా మాయమైపోయి ఇలా కాలేజ్కి వచ్చేసాను. సో మీకు ఇప్పటికీ డౌట్గా ఉంది, కాలేజ్ టూర్ అని చెప్పాను, ఇది కాలేజ్కి ఎక్కడ తీసుకొచ్చింది, మనం ఏదో ఒక 5 స్టార్ హోటల్కి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. యూ కెన్ సే దిస్ ఇస్ ఆల్, ఇట్స్ లైక్ రిసెప్షన్. ఈ అంబియన్స్ చూస్తే మీకు ఎక్కడ కూడా కాలేజ్ అని అనిపించదు. అండ్ మీకు ఇప్పటికీ ఇంకా డౌట్ రావచ్చు కి లైక్ నేను ఇంకా కాలేజ్లో ఉన్నానా లేదంటే ప్రాంక్ చేస్తున్నానా అని చెప్పి. బట్ ఇది నిజంగా కాలేజ్ అండి. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను చెప్పేదానికంటే వాళ్ళ మాటల్లోనే విందాం. ఇప్పుడైతే మనం చైర్మన్ రూమ్కి వెళ్ళిపోదాం. వచ్చే సో చూసారు కదా, ఇది చైర్మన్స్ రూమ్ అన్నమాట. అండ్ ప్రిన్సిపల్ రూమ్ కూడా వేరేగా ఉన్నారు అండ్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. బట్ మనం ప్రిన్సిపల్తో మాట్లాడొద్దు, బికాస్ వాళ్ళు కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. బట్ మనకి క్యూట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రార్థన ఇక్కడ ఉన్నారు, చైర్మన్ గారి మనవరాలు. సో జస్ట్ సే హాయ్. హలో, నమస్తే. So how are you? I'm doing great. So upcoming ఈ చైర్లో నువ్వే కూర్చుంటావేమో అనిపిస్తుంది ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్, బికాస్ తాతయ్య తర్వాత అమ్మమ్మ నాన్న ఇలా అందరూ పంచుతూ ఉంటారు కదా జనరేషన్స్. సో నువ్వు కూడా ఏదో ఒక టైంలో ఇలా ఉండిపోతావేమో ప్రార్థన. హోప్ఫుల్లీ ఇక్కడ కాకపోయినా ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసి అక్కడ నువ్వు కూర్చుని ఆశ్చర్యపోకలేదు. తాత ఇంతగానం చేశారు అండ్ నేను తాత చేసిన దానికి జస్టిస్ చేయాలని ఒక్కటే నేను దేవుడికి ప్రే చేస్తా. దట్ ఐ విష్ యువర్ విష్ కమ్ ట్రూ. అండ్ సో ఇప్పుడు మనమైతే శివాని డిగ్రీ కాలేజ్ లో ఉన్నామన్నమాట. సో శివాని అనగానే మనకు అక్కడ శివుడు పార్వతి చూడండి ఎంత బాగా చేయించారు. ఐ జస్ట్ లవ్ దిస్ ఆర్ట్. సో కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? సో ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయ్యి 64 years అవుతుంది. మనము ప్రైమరీగా ఫస్ట్ కొంపల్లిలో సిచ్యువేట్ అయి ఉన్నాం అనమాట. ప్రెసెంట్ కొంపల్లిలో కూడా ఉంది. ఎస్, కొంపల్లిలో కూడా ఉంది. ఇది సెకండ్ బ్రాంచ్. దిస్ ఇస్ లైక్ అన్ ఎక్స్టెన్షన్ హార్ట్ ఆఫ్ ది సిటీలో. బికాస్ కొంపల్లి అనగానే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కొంపల్లి వరకు ట్రావెల్ చేయాలి అని అంటే అది చాలా లాంగ్ జర్నీ టైం అలా వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కోసం కానివ్వండి అండ్ అప్డేట్ అయిన కిడ్స్ కోసం కానివ్వండి అండి, అంత లాంగ్ జర్నీ చేసి వాళ్ళు రాలేరు కాబట్టి, లేచేదే లేట్గా కాబట్టి. సో మీ అందరికీ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కాలేజ్ అయితే కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు 2025లో. ఇప్పుడైతే ఓపెనింగ్స్ అన్నది స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను మీ అందరితో మాట్లాడకంటే ముందే ఒక రౌండ్ వేసేసాను కాలేజ్కి. అసలు నాకు ఎక్కడా కూడా కాలేజ్ ఫీలింగే రావట్లేదు. కాకపోతే ఒకటి స్ట్రిక్ట్ చేశారు, ఎక్కడ బంకు కొట్టకుండా మొత్తం ఇట్లా అన్ని ఇట్లా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచారనమాట. త్రూ అవుట్ CCTV క్యామ్స్ ఉన్నాయి అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి. అసలు ఎంత బాగున్నాయి అంటే బెనిఫిట్స్ అవన్నీ కూడా. అందుకే నేను స్పెషల్గా ఈ కాలేజ్ టూర్ చేస్తున్నాను, బికాజ్ ప్రార్థన కోసం అండ్ మీ అందరి కోసం. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్లో లైక్ చాలా క్విక్గా కావాలి ఏదైనా కూడా, అప్పట్లాగా బోర్డ్ని చెప్తుంటే అలా కాదు. సో దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ అని చెప్పావు కదా, లైక్ క్లాస్ రూమ్లో మనకి ఇఫ్ ఎనీవన్ మిస్ ద నోట్స్ లేదా అండ్ పర్సంటేజ్ ఎంత ఉండాలి? 60% ఇస్ యాక్సెప్టబుల్. ఓకే. అండ్ డిజిటలైజ్ నోట్స్ అంటే ఎస్, ఎందుకంటే ఇప్పుడు అంటే మీరు కానీ మనం కానీ చదువుకునేటప్పుడు వి యూస్ టు రైట్ కదా. ఇప్పుడు ద స్టూడెంట్స్ నౌ విల్ నాట్ లైక్ రైటింగ్ సో మచ్. దట్ ఈస్ ట్రూ. బికాస్ ఇప్పుడు రాయడానికి ఎవరు ఎక్కువగా ఇష్టపడట్లేదు, మెయిన్గా చదువుతున్నారు కానీ రాసి చదివేదానికంటే కూడా ఇట్లా డిజిటలైజ్డ్ నోట్స్ కానివ్వండి లేదా ఇంకా వాళ్ళకి మంచిగా అర్థమయ్యేలాగా ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఎగ్జాక్ట్లీ ఐడియా రావట్లేదు. బట్ ఆ మ్యామ్స్ వాళ్ళు ఆ ఫ్యాకల్టీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఉంటాయి కదా ఆ పాయింట్స్ అయితే, అవన్నీ మర్చిపోకుండా నోట్స్లో రాసుకోకుండా కూడా గుర్తుండాలి అని అంటే ఇలా
మనకి. సో అటెండెన్స్ పర్సంటేజ్ మాత్రం మినిమం 75% ఉండాలన్నారు కాలేజ్లో జాయిన్ అయ్యాక. సో ఆబ్వియస్లీ ఉంటుంది. అది ఓయూ నార్మ్ అండి. అంతేనా? అది మనం చేసింది ఏం కాదు. అది ఏ ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్ అయినా సరే 75% ఇస్ మ్యాండేటరీ. ఆన్ మెడికల్ గ్రౌండ్స్ 65%. అంతకంటే ఈవెన్ ఓయూ విల్ నాట్ యాక్సెప్ట్. ఓ నైస్. సో ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మినిమం 12+ అంతే కదా? ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఉంటే లైక్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ? సో మనకి ఇక్కడ వీ హ్యావ్ BBA బిజినెస్ అనలిటిక్స్, BCom బిజినెస్ అనలిటిక్స్, BCA and BSc with artificial intelligence and machine learning. What? Oh my god. You have so much like updated version లో ఉన్నారు మీరు. ఇన్ని నేను చదువుకునేటప్పుడు లేవా అండి? ఇప్పుడు చదువుకోవాలంటే కొంచెం కష్టం అండి. బికాస్ నేను ఇవన్నీ తను నాకు చెప్పి నేను మీకు చెప్పేలోపు సగం మింగేస్తాను, సగం అర్థం కావు. సో ఇవన్నీ కూడా మనకి కాలేజ్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మెయిన్ డౌట్ కాలేజ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి, ఇది కో ఎడ్యుకేషన్ గర్ల్స్ అది చెప్పు ఫస్ట్. కో ఎడ్యుకేషన్. కో ఎడ్యుకేషన్. సో లైక్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయా? మీరు ఫుల్ ఇలా క్రౌడ్ ఉంటుందా? నో మేము వెరీ లిమిటెడ్ సీట్స్. ఎందుకంటే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎవ్రీ చైల్డ్ ఇండివిజువలీ. కాబట్టి బేసికలీ ఆర్ ఎజెండా ఇస్ స్టూడెంట్ షుడ్ బి అట్ బెనిఫిట్. సో ట్రూ. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ అనుకుంటారు ఇద్దరు స్టూడెంట్స్ కాలేజ్ గురించి చెప్తున్నారని. ఇప్పుడు నన్ను కూడా స్టూడెంట్ లిస్ట్లో వేసేసుకున్నా, కాసేపు స్టూడెంట్ అనే అనుకోండి. అండ్ ఇట్స్ లైక్ మై కాలేజ్ అనుకోండి టూర్లో. సో ఇప్పుడు తను చెప్పినవన్నీ కూడా చాలా మంచి బెనిఫిట్స్తో ఉన్నాయి. అండ్ ఫీ స్ట్రక్చర్ అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇచ్చేస్తాను. మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా అడగవచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు నియర్ బై ఉంటే మీరు వాక్ ఇన్ కూడా అవ్వచ్చు టు నో ద డీటెయిల్స్ ఇన్ మోర్ డీటెయిల్, ఇంక్లూడింగ్ కాలేజ్ టూర్తో సహా. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. బికాస్ నేను చెప్పేదానికంటే మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంది, ఓకే మన పిల్లలు ఇక్కడ సేఫా, ఎడ్యుకేషన్ ఎలా ఉంది అండ్ ఆల్. సో మనకు వచ్చే ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు కూడా ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. అండ్ ఆల్రెడీ వీళ్ళకి ఇన్స్టిట్యూషన్ లైక్ 64 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు సో మనకి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఎలా ఉంటారో ఇంకా నేను మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొంతమంది మ్యామ్స్ ఉన్నారు, కలిసి మాట్లాడేసి ఇట్లా వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే మనం క్లాస్ రూమ్ చూద్దామారా? షూర్. అండ్ దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్, నేను ఆన్ ది వేలో చెప్తాను. సో ఇప్పుడు మనం ఒక బ్యాంక్వెట్ హాల్కి వచ్చాం అంతేనారా? కాదా, సెమినార్ హాల్. సో కాలేజ్లో ఉంది కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ సెమినార్ హాల్. సో మనకి గెస్ట్ లెక్చరర్స్ వచ్చినప్పుడు అండ్ సమ్ స్పెషల్ ఫ్యాకల్టీస్ వచ్చినప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇక్కడ స్పెషల్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయని చెప్పారు ప్రార్థన. సో లైక్ రెగ్యులర్గా జరుగుతాయా లేదంటే ఏదైనా స్పెషల్? అంటే ఈ రూమ్ మనం వాడేది నార్మలీ మనకి ఆల్మోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ మనకి ఇండస్ట్రీ స్పెషలిస్ట్స్ వస్తారు. ఓకే. గెస్ట్ లెక్చర్స్ హియర్. అండ్ ఆల్సో ఈ ప్లేస్ వి ఆల్సో యూజ్ ఇట్ ఫర్ కల్చరల్ యాక్టివిటీస్. వీక్లీ బేసిస్ మీద కల్చరల్ యాక్టివిటీస్ అవుతాయి. దెన్ ఓన్లీ దే విల్ గెట్ రిఫ్రెష్ ఫ్రమ్ ద స్టడీస్. బికాజ్ అచ్చంగా ప్యాక్డ్ అయిపోయి ఉంటే దే వోంట్ గెట్ ద రిఫ్రెష్మెంట్ అండ్ ఆ బ్రేక్ ఉండదు కదా. సో ఇట్ వర్క్స్. మన కొంపల్లిలో ఎలా ఉంటుందంటే సాటర్డేస్ ఆర్ ఓన్లీ ఫర్ కల్చరల్. ఓ నైస్. సో 1 day is dedicated only to have fun, chill, refresh for the next week. నేను చూసాను ఆ బ్రాంచ్ కూడా చాలా చాలా బాగుంటుంది. కాకపోతే కొంపల్లిలో ఉంది కదా, ఇటువైపు ఉన్న వాళ్ళకి అక్కడ దాకా ట్రావెల్ చేయాలి అంటే కొంచెం ఆ ట్రావెల్ టైం తగ్గించడానికి వీళ్ళు హార్ట్ ఆఫ్ ది సిటీలో లైక్ మనకి సోమాజిగూడలో ఉందన్నమాట క్యాంపస్. బయట నుంచి కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా స్పేషియస్గా మొత్తం ఎక్కడికక్కడ సెక్యూర్గా ఉంది. సో ఇప్పుడైతే ఇంకా అడ్మిషన్స్ ఓపెన్ అయిపోయాయి. June 16th నుంచి కాలేజ్ ఓపెనింగ్ కదా. Tentative date is June, but it might get extended. ఓకే. బట్ జూన్లో అయితే కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపు మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి డీటెయిల్ అని చూసి జాయిన్ అయిపోవచ్చు. ఏంటి మీ కాలేజ్లో ఎక్స్లేటర్ కూడా ఉందా? ఏంటి ఇప్పుడు పిల్లలు మెట్లెక్కి రావాల్సిన పని లేదు? లిఫ్ట్లో జనరల్గా ఫ్యాకల్టీస్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్స్ వాళ్ళే ఎలా ఉంటారు, స్టూడెంట్స్ అందరు మెట్లు ఎక్కాలని చెప్పి రూల్ కదా లైక్ మన స్కూల్ డేస్ నుంచి. నో రూల్. ఇక్కడ అసలు వీళ్ళని రూల్స్ బ్రేక్ చేసేసి మంచిగా మొత్తం ఎక్స్లేటర్స్ పెట్టేశారు ఎవ్రీ ఫ్లోర్కి. ఇప్పుడు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి మనకి? ఇప్పుడు వీఆర్ కరెంట్లీ సిచ్యువేటెడ్ ఆన్ ద 2 floors. Third and fourth. ఇప్పుడు థర్డ్ అయితే మనకి ప్రెసెంట్ మొత్తం రెడీ అయిపోయింది. ఫోర్త్ ఇస్ ఆల్మోస్ట్ గెట్టింగ్ రెడీ. సో ఓపెనింగ్ టైంకి మొత్తం అంతా సెట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడికి రావాల్సినప్పుడు మెట్లెక్కి రావాలా అట్లా భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలకి ఎక్స్లేటర్ పెట్టేసారు మీరు అసలు కాలేజ్ పిల్లలకి. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు క్లాస్ రూమ్ నా. సో ఇది దట్స్ ద అటు సైడ్ అంతా ఫీజ్ డిపార్ట్మెంట్ అండ్ హియర్ ఇస్ ద డిసిప్లిన్ డిపార్ట్మెంట్. ఓ మై గాడ్.
ఏంటి మీరు ఇప్పుడు బీకామ్ చదువుకునే పిల్లలకి డిసిప్లిన్ డిపార్ట్మెంట్ క్లాస్ కూడా? అంటే మరి కార్పొరేట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎటికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అచ్చా, ఓకే. సో దానికి కూడా ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్. మీరంతా ఇంకా సెట్ చేసి పంపిస్తారు పిల్లల్ని అంతే. ఇక్కడ నుండి బయటికి వెళ్తే జాబ్ రావాలి, వెరీ గుడ్ పొజిషన్ లో రావాలి. ఐ హోప్ సో, బికాస్ నేను ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్లీ ఇదంతా కొంచెం అప్గ్రేడ్ వర్షన్ లాగా కనిపిస్తుంది కాబట్టి స్టూడెంట్స్ కూడా క్విక్ గా గ్రాస్ప్ చేసేసుకుంటారని అనిపిస్తుంది, బికాస్ మీరు పెట్టిన ఫెసిలిటీస్ అన్నిటిని చూస్తుంటే. నౌ వీఆర్ గోయింగ్ టు క్లాస్ రూమ్ 1. ఇక్కడ ఫ్యాకల్టీ రూమ్ అన్నారు కదా మీరు, ఇది? సో దిస్ ఇస్ ద లాంగ్వేజ్ రూమ్. లాంగ్వేజ్ రూమ్ అండ్ ఇక్కడ లాంగ్వేజ్ రూమ్ అంటే లైక్ ఇప్పుడు ఫ్రెంచ్, సాంస్క్రిట్, ఇట్లా సెపరేట్ లాంగ్వేజెస్ ఉంటాయి లైక్ దానికి ఇట్స్ డెడికేటెడ్ ప్లేస్. అండ్ ఆల్సో ఇక్కడ ద స్టూడెంట్స్ కెన్ ఆల్సో హ్యావ్ గ్రూప్ డిస్కషన్స్ అండ్ ఇక్కడ మాక్ పార్లమెంట్ జరుగుతుంది కొన్నిసార్లు. సో ఇట్స్ లైక్ రోల్ ప్లే కైండ్ ఆఫ్. సో నైస్. సో అన్ని క్లాస్ రూమ్స్ లో ఒక 2 to 3 క్యాన్స్ ఉన్నాయి అండ్ ఏసీస్ ఉన్నాయి. సో అంతా కూడా మనకి డిజిటల్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది పిల్లలకి. సో ఇదైతే లాంగ్వేజ్ రూమ్. మీరు అసలు ఈ ఫర్నిచర్ అదంతా కూడా ఎంత బాగా చేయించారు పిల్లల కోసం. క్లాస్ రూమా? ఎస్, దట్స్ ద క్లాస్ రూమ్. ఓ మై గాడ్, ఇట్లా కాలేజ్ డేస్కి వచ్చినట్టు గుర్తొచ్చేసింది. ఇట్లా ఇవన్నీ క్లాస్ రూమ్స్ సారా? యా, ఇవన్నీ క్లాస్ రూమ్స్. లేట్ గా వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళకి బయట కూర్చోబెడతారా? అక్కడ కూడా ఏసీలు వేసి కంఫర్టబుల్ గా కూర్చోబెడతాం. చూడండి, లేట్ గా వచ్చేసిన ఆ పిల్లలందరికీ బయట నుంచోడానికి కూడా లేదు, కూర్చోడానికి మంచిగా వేసేసారు. సో ఈ లేన్ అంతా కూడా మంచిగా క్లాస్ రూమ్స్ అనమాట. అండ్ ఐ జస్ట్ లవ్ ద కలర్స్. క్లాస్ రూమ్ నెంబర్ 2, రూమ్ నెంబర్ 10 అంట. లెట్స్ గో. ఓ వావ్, చాలా బాగుంది. ఇప్పుడు నన్ను జాయిన్ చేసుకుంటారా? కొంచెం డొనేషన్ ఎక్కువ ఇస్తే వచ్చేయచ్చా? ఈచ్ రోకి 4 మెంబర్స్. అండ్ మీరు అక్కడ చూడండి ఎంత డిజిటల్ గా ఉన్నారో వీళ్ళు. ఎవ్రీ క్లాస్ రూమ్ లో ఇలాగే ఏసీ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి అండ్ ఓపెన్ వెంటిలేషన్ కి ఒక బాల్కనీ కూడా ఉంది అండ్ అది కూడా సెక్యూర్ గా ఉంది. మొత్తం అంతా స్పీకర్స్ కూడా. ఓకే. సో టీచర్ ఇక్కడ నిలబడి చెప్పినా కూడా ఇక్కడ వాళ్ళకి ఎంత వినిపించాలో లాస్ట్ కూర్చున్న వాళ్ళకి కూడా అంతే వినిపించాలి అని చెప్పి. స్పీకర్ లేదురా మేడం, అక్కడ ఉంటే మేము లాస్ట్ బెంచ్ లో ఉంటే ఏం చెప్పారు ఇక్కడ అని ఇట్లా చూసుకుంటూ చదువుకునే వాళ్ళం, అంతగా లేదండి. సో దిస్ ఈస్ కాల్డ్ లైక్ హైటెక్ క్లాస్ రూమ్ అనుకోండి, బికాస్ ఇక్కడ మేడం నుంచొని ఏ వాయిస్ లో ఆవిడ మాట్లాడినా, ఏ వాయిస్ లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ లాస్ట్ రూమ్ లో ఉన్న కిడ్కి కూడా వినిపించడానికి ఈ స్పీకర్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇది బోర్డ్ ఆరా? యా, దట్స్ ద డిజిటల్ బోర్డ్, స్మార్ట్ బోర్డ్. ఇలా క్లోజ్ చేసేసి మనం దీని మీద రాసుకోవచ్చు. యా, దీని మీద ఇది దిస్ ఇస్ అ నార్మల్ వైట్ బోర్డ్, వైట్ మార్కర్. అండ్ లోపలిది ఇట్స్ డిజిటల్ బోర్డ్. లైక్ కొంపలిది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయా క్లాస్ రూమ్స్? yes. ఓ నైస్. సో స్టూడెంట్స్కి అర్థం అవ్వడానికి ఈజీగా. అండ్ ఇక్కడ ఉన్నవి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి మనకి ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, నోట్స్ అండ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ దే వాంట్ ఎనీ నోట్స్ ఫ్రమ్ హియర్ వాళ్ళకి మిస్ అయిపోతుంది అంతే కదా. అబ్సెంట్ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా ఫ్రెండ్స్ అలా ఫార్వర్డ్ చేసేస్తారు, ఇక్కడ ఇబ్బంది పడకుండా. సో యాజ్ ఆఫ్ నౌ ఎంత స్టాఫ్ మీరు లైక్ స్టూడెంట్స్ కిడ్స్ ఎంత అనుకుంటున్నారు? సో దిస్ ఇస్ పర్ క్లాస్ ఇట్స్ 60 girls and boys included, because it's a co-education. Nice. సో ఇప్పుడు మనకి స్టూడెంట్, బెటర్ స్టూడెంట్, పూర్ స్టూడెంట్ ఇట్లా అన్నట్టు కాకుండా అందరూ ఈక్వల్ గా చదువుకోవచ్చు. మేడమ్స్ కి కొంతమంది స్మార్ట్, ఫేవరెట్ కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఉంటారు, కొంచెం యావరేజ్ ఉన్న వాళ్ళ మధ్యలో, ఇంకా పిచ్చి కూడా వెనక లైక్ మీ. నేనైతే ఎప్పుడు వెనక కూర్చుండేదాన్ని, తింటూ ఉండేదాన్ని. అలాగే ఇప్పుడు మా కాలేజ్కి వెళ్తే మా మేడం నన్ను కొట్టేస్తారేమో, అప్పుడు కూడా చెప్పేవారు, నువ్వు చదువు కంటే ఎక్కువ మాట్లాడుతూ ఫస్ట్ చదువు వెళ్ళి అని అంటారు. అండ్ హాల్ టికెట్ కి అయితే కంపల్సరీ పేరెంట్స్ ని తీసుకురమ్మనే వాళ్ళు, అది తర్వాత చేద్దాం. ఓకే, ఇది ఐటీ ల్యాబ్. ఇట్లా ఇండివిజువల్ గా ఇక్కడ కూడా ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఉండి ఆయన చెప్తూ ఉంటారు లైక్ హౌ టు ఆపరేట్ అండ్. సో ఇవన్నీ ఇప్పుడు 2024-2025 కంప్యూటర్స్. మన టైంలో కంప్యూటర్ అంటే ఇంత డబ్బా. చాలా బాగుంది. దిస్ ఇస్ లైక్ ఐటీ ల్యాబ్ అండ్ ఇంగ్లీష్ ల్యాబ్ వేరే ఉంటుంది. This is a bigger lab anamata. వన్స్ మీ కాలేజ్ ఓపెన్ అయిపోతే ఇవన్నీ ఇట్లా కలకలు ఆడుతూ ఉంటాయేమో కదా. Yes.
అక్కడ కొంపల్లిలో కూడా మనకు ఒక బ్రాంచ్ ఉంది కాబట్టి మీకు దగ్గరగా అది ఉంటుంది కాబట్టి అది కూడా వెళ్ళి చూడండి. సో ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ క్యాంపస్కి అయితే డెఫినెట్లీ విజిట్ చేయండి. యూ విల్ జస్ట్ లవ్ ఇట్. మీ అందరికి తెలియాలని చెప్పి నేను ఈ టూర్ చేస్తున్నాను అడిగి, బికాస్ ఇంకా కాలేజ్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి. కాలేజ్ ఓపెన్ అయినప్పుడు మనం టూర్ చేస్తుంటే ఓ మై గాడ్ ఎంత బాగుంది అంటారు లైబ్రరీ, చాలా బాగుంది లైబ్రరీ. జనరల్గా లైబ్రరీ పెద్దగా నచ్చదు ఎందుకంటే ఇక్కడికి వచ్చి కామ్గా చదువుతూ ఉండాలి కాబట్టి. సో ఈ లైబ్రరీ చాలా బాగుంది. ఇంకా బుక్స్ యాడ్ అవ్వాలా? ఎస్, ఇంకా బుక్స్ చేస్తూ ఉన్నారు మీరు? ఎస్, వి కాన్స్టెంట్లీ కీప్ అప్గ్రేడింగ్ అవర్ బుక్ కలెక్షన్ అన్నమాట. అరే నన్ను లైబ్రరీ మ్యామ్ గా పెట్టుకోవచ్చు కదరా జాబ్ లో, బికాస్ ఇక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళకి బుక్స్ ఇవ్వడమే కదా, అక్కడ నోట్ చేసుకొని. ఏమంటారు మీరు? రికమెండ్ చేయండి కమెంట్స్ లో. అట్లీస్ట్ లైబ్రరీ మ్యామ్ గా, లేదంటే ఏదైనా మాట్లాడేదైనా నాకు ఇచ్చేయండి ఒక చిన్న జాబ్. ఇప్పుడు మేదాన్స్ లో షూటింగ్ కష్టం అవుతుంది. రిఫ్రెషింగ్ గా ఉంటుందా ఇట్లా పేస్టల్స్ అండ్ సర్టిల్ కలర్స్, డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ ద ఫర్నిచర్ అండ్ ఆల్ ఇవన్నీ కూడా మీరు స్పెషల్ గా చేయించినట్టున్నారు కదా. కెమెరాస్ పెట్టేసారు మీరు, అసలు ఎక్కడి నుంచి ఎస్కేపింగ్ కి ఛాన్స్ లేకుండా. నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేపింగ్, నో బంక్. బంక్ కొట్టాలంటే బయటే ప్లాన్ చేసుకుని బంక్ కొట్టేసుకోండి. కాలేజ్కి వచ్చాక బంక్ కొట్టకపోతే నన్ను అడుగు. అంతా ఓకే. ఇక్కడ కూడా there are cameras. This is the actual kitchen cafeteria wash. Oh nice. మీరు క్యాంటీన్ కూడా పెట్టాలి అయితే? Yes. Snacks, drinks, everything. Okay, okay, small cafeteria లాగా. Yes, this is an actual cafeteria. Oh, ఇంటెల్లినా ఓకే ఇక్కడే ఉంటాం ఇంకా. మనం పారిపోకుండా. Exactly. What are the benefits? కూర్చున్నాం ఇక్కడ బాగుంది. What are the benefits of Shiva Shivani College? So benefits ante definitely the kind of experience we carry a 64-year-old legacy kabatti. When coming to the staff, we only hire people with PhDs, okay, or people with a minimum of 8 years experience. Oh nice. So also we have maximum of HODs ikkada. కొన్నిసార్లు ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి ఆ లెక్చరర్స్ కూడా త్రూ జూమ్ అండ్ ఆల్ దే కనెక్ట్ వర్చువల్లీ టు టేక్ క్లాసెస్. సో వీ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ అండి. ఐ అండర్స్టాండ్. అండ్ ఈచ్ స్టూడెంట్ కి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యూ క్యాన్ లైక్ కాలేజ్ అవర్స్ లో మీరు ఏ మ్యామ్ దగ్గరికైనా ఏ డౌట్ ఉన్నా కూడా కాలేజ్ అవర్స్ లో మీకు ఏ మ్యామ్ తో మాట్లాడాలన్నా కూడా యూ క్యాన్ టేక్ పర్మిషన్, యూ క్యాన్ గో టాక్ అండ్ యూ క్యాన్ క్లారిఫై యువర్ డౌట్ అనమాట, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అండ్ weekends college unda? So as I told you, Saturday is for culturals. Okay. So we have clubs, music, dance, drama, art and craft and చెప్పి college లో మాకైతే ఎప్పుడు సాటర్డే అనగానే చదివిందంతా సాటర్డే చెప్పండి అని చెప్పేవాళ్ళు. ఏం చదువుకున్నారు ఈ వీక్ అంతా, సాటర్డే చెప్పండి లేదంటే రాయండి, ఏదో ఒకటి అలా ఉండేది. ఇప్పుడు చూడండి ఇట్లా కల్చరల్స్ పెట్టేసి నైస్ అన్ని యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో దట్ కిడ్స్ కి కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎవ్రీ టైం మనం చదువు అని ప్రెషర్ ఇవ్వలేము కదా. ఎగ్జాక్ట్లీ. సో అందుకని సో ఇంకా డీటెయిల్స్ నేను మీకు ఇంకో చోటు కూర్చొని చెప్తాను. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఎలా లైక్ కొంతమంది కొన్ని కాలేజెస్ వాళ్ళు అండ్ కొన్ని యూనివర్సిటీ వాళ్ళు దే విల్ బి ప్రామిసింగ్ లైక్ ద ప్లేస్మెంట్స్ అండ్ ఆల్. మనం ప్లేస్మెంట్ విషయంకి వచ్చేసరికి ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వి జెన్యున్లీ ఆఫర్ ఆల్మోస్ట్ 99%. ఓ దట్స్ గ్రేట్ థింగ్. జనరల్ గా అయితే 90% వరకు అయితే విన్నాను. సో 99% ఇస్ లైక్ గుడ్ నెంబర్, బికాస్ ఇక్కడ చదువుకునే పిల్లలు ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు చదువుకి చేసే జాబ్ కి సంబంధం లేకుండా ఇట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, రైట్? సో అందుకే నేను అడిగా లైక్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఆ ట్రైనింగ్ సెక్షన్ ఏవో కూడా ఉంటాయి కదా. సో సిఆర్టీ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. సో అది నార్మల్గా ఏంటంటే జనరల్గా దే స్టార్ట్ థర్డ్ ఇయర్ వచ్చేస్తుంది అన్న టైంలో అదొక లాస్ట్ 3 months ఉంటుంది. కానీ ఇక్కడ వీ మేడ్ షూర్ సిఆర్టీ సెషన్స్ ఆర్ కండక్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఓ అప్పటి నుంచి వాళ్ళకి చేస్తే ఈ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి దే విల్ బి గోయింగ్ దట్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. సో దట్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ అప్పుడు కూడా ఇబ్బంది లేకుండా కాన్ఫిడెంట్ గా వాళ్ళని వాళ్ళు ప్రెజెంట్ చేసుకోగలుగుతారు. కాబట్టి వీళ్ళు ఆ సెషన్ ఏదైతే ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇలాంటివి మనకి ఇప్పుడు
ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు వీళ్ళు అలా మౌల్డ్ చేసేస్తున్నారు కిడ్స్ని, కాబట్టి ఇట్ మేక్స్ దెమ్ మోర్ ఈజీ అండ్ కాన్ఫిడెంట్. సో ఇది మనకి సోమాజిగూడలో ఉంది కాబట్టి వేరే ఊరు నుంచి రావాలనుకున్న పిల్లలు వచ్చినప్పుడు దే కెన్ స్టే హియర్ ఇన్ అమీర్పేట్. ఇక్కడ ½ కిలోమీటర్ రేడియస్ లో దేర్ ఆర్ సో మెనీ పీజీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అందుకే వాళ్ళు ఈ లొకేషన్ చూస్ చేసుకున్నారు. పంజాగుట్ట మెట్రో స్టేషన్ ఇట్స్ లైక్ అ బ్రిస్క్ 5-minute walk. అంతే, బ్రిస్క్ 5 minutes walk. అండ్ ఇక్కడ నియర్ బై కూడా చాలా పీజీస్ ఉన్నాయి. సో వేరే ఊరు నుంచి వచ్చి చదువుకోవాలనుకున్న పిల్లలకి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాగలిగితే క్యాంపస్ కి వస్తే ఇంకా బాగుంటుంది మీకు, లైక్ అప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు మీ డెసిషన్ తీసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాళ్ళు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు కావాల్సినవన్నీ కూడా. సో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా ఇందాక మనకి మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేసేసారు కాబట్టి. సో వన్ మోర్ పాయింట్ ఐడ్ లైక్ టు యాడ్. సో మీరు ప్లేస్మెంట్స్ గురించి అడిగినప్పుడు నాకు ఈ పాయింట్ చెప్పాలనిపించింది. సో మనకి నార్మలీ ఇప్పుడు మీరు అడిగారు కదా 99% ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే we not only concentrate on the subject. ఇప్పుడు OU అనేది ఒక యూనివర్సిటీ కాబట్టి వాళ్ళు ఒక స్ట్రక్చర్ రిలీజ్ చేస్తారండి, సిలబస్ స్ట్రక్చర్. సో ఆ సిలబస్ స్ట్రక్చర్ ప్రకారంగా OUతో అఫిలియేట్ అయి ఉన్న కాలేజెస్ అన్ని ఆ స్ట్రక్చర్ ఫాలో అవుతాయి. కానీ ఇక్కడ వాట్ వీఆర్ డూయింగ్ డిఫరెంట్ ఇస్ we offer certification courses. సో ఇట్స్ అ 3-year కోర్స్ కాబట్టి ఆ కోర్స్ అయిపోయే లోపు ఆ డిగ్రీ కోర్స్తో పాటు ఆల్మోస్ట్ 25+ సర్టిఫికెట్స్ ఉంటాయి. ఓకే, అంటే C++, జావా, డిజిటల్ మార్కెటింగ్, పవర్ BI, టాబ్లూ. బయట చేసుకోవాలి కదా వేరేగా మనము. జనరల్లీ అట్లా జరుగుతుంది. బికాజ్ నేను మా కొంతమంది కజిన్స్ కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ని ఇలా చూసినప్పుడు లైక్ కాలేజ్ లో ఆ సబ్జెక్ట్స్ వరకే నేర్పిస్తారు, ఈ ఎక్స్ట్రా కోర్సెస్ అని దే హ్యావ్ టు జాయిన్ అవుట్ సైడ్. ఇక్కడ మీ దగ్గర అవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద ఫీజ్, నో ఎక్స్ట్రా cost. Oh, everything in the fees only. No extra cost for extra activities like whatever you do. All 25 courses in the fees. Oh, nice. సో చాలా మంచి బెనిఫిట్స్ తో అయితే ఉంది కాబట్టి ఇప్పటికీ ఇంకా జాయిన్ అవ్వలేని వాళ్ళు, అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఒకసారి ఆలోచించి ఇవన్నీ కూడా డీటెయిల్ గా తెలుసుకొని మీ ఒపీనియన్ ని అప్పుడు డిసైడ్ అవ్వండి. అండ్ ఇమర్షన్ అని ఒక కోర్స్ ఉందండి, ఒక ప్రోగ్రామ్ ఉంది. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ BBA. ఎందుకంటే నేను ఏమంటానంటే BBA చూస్ చేసుకున్న పిల్లలు దే ఫోకస్ ఆన్ బిల్డింగ్ బ్రాండ్స్, బిజినెసెస్. ఎగ్జాక్ట్లీ. సో BBA ఇస్ ఆల్ అబౌట్ క్యూరేషన్ ఆఫ్ లీడర్స్. కాబట్టి ఇమర్షన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఒక 1 week పీరియడ్ సెలెక్ట్ చేసుకొని బిట్వీన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ గ్యాప్ ఏదైతే ఉంటుందో అక్కడ వీ టేక్ దెమ్ టు నేషనల్ యూనివర్సిటీస్. So explore, esteemed universities for a week's period, so that వాళ్ళ ప్రొఫెసర్స్, వాళ్ళ సీనియర్ ప్రొఫెసర్స్ కూడా వీళ్ళకి దే కెన్ షేర్ దేర్ ఇన్సైట్స్ అండ్ దే కెన్ టీచ్ దెమ్ ఫర్ అ వీక్. సో దట్ గివ్ దెమ్ లైక్ కీ పాయింట్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో సెకండ్ ఇయర్ కి థర్డ్ ఇయర్ కి మధ్యలో వీ టేక్ దెమ్ ఇంటర్నేషనల్. తీసుకెళ్తారు మీకు మంచిగా, ఇంకా అన్ని పాయింట్స్ అన్ని కూడా మీరు ఇలా. నో అడిషనల్ కాస్ట్. What? For this also they are no additional cost. No additional cost. So ఇదైతే చాలా మంచి బెనిఫిట్. బికాజ్ ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో అయితే అట్లా ఏమైనా చేయాలనుకుంటే దానికి అప్పుడు స్పెషల్ ఉంటాయంటే దాని తగ్గట్టు మేము అప్పుడు చెప్తాము, ఎక్కడ వెళ్ళాలి అనుకుంటే అక్కడ దాని తగ్గట్టు ప్రైజెస్ మేము అప్పుడు మెన్షన్ చేస్తామనేసి అని అంటారు. సో దిస్ ఈజ్ లైక్ నో అడిషనల్ కాస్ట్ అంటున్నారు కాబట్టి చూడండి, ఇదైతే చాలా మంచి బెనిఫిట్ అండ్ ఫ్యూచర్లో మన కిడ్స్ కోసం లైక్ చాలా బాగుంటుంది. హరిని జాయిన్ చేయాలంటే ఇంకా చాలా టైం ఉంది. ఈలోపు మా నెఫ్యూస్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తాను. బికాజ్ మనకి మెయిన్గా ఏంటంటే నాకు సిటీలో ఉంది కాలేజ్, ఖర్చుకి వెళ్ళకుండా దూరం దూరం ట్రావెల్ చేసి ఆ ట్రావెల్ టైం తగ్గించడానికి సిటీలో ఉంది కాబట్టి ఇట్ మేక్స్ ఎవ్రీ పేరెంట్స్ టు ఈజీ టు పిక్ దెమ్, టు సెండ్ దెమ్, అలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ పేరెంట్స్ రావడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. లైక్ సెంటర్లో ఉంది, ఇక్కడ వచ్చి చదువుకోవాలనుకునే పిల్లలందరూ కూడా ఇన్ని బెనిఫిట్స్తో ఉన్న కాలేజ్ కాబట్టి ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇందాక నేను చెప్పినట్టు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నెంబర్కి మీకు కాల్ చేస్తే
క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రార్థన ఫర్ యువర్ టైమ్ అండ్ టూర్. సో కాలేజ్ ఓపెన్ అయ్యాక కూడా ఒక రోజు వద్దాము సర్ప్రైజ్ చేయడానికి, లైక్ ఎలా ఉన్నారు ఏంటి అని చూడడానికి. సో నేను మీకు మళ్ళీ బాయ్ చెప్పేస్తాను. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. పామేసావు కదా అంటారు. చాలా సార్లు అట్లాగే చేశాను కదా. నేనైతే ఆబ్వియస్లీ ఈ మ్యాంగో సీజన్లో పూరి ఇంకా ఆమ్రస్ తింటా. మా ఇంట్లో ఎవరు తినరు, ఓన్లీ నేనే తింటా. ఎవ్వరూ తినరు, ఓన్లీ నేనే. ఎందుకు నీ కొడుకు కూతురు కంపెనీ ఇస్తున్నారు? అప్పుడప్పుడు పాపం వాళ్ళకి తోస్తున్నా.